నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోయింది. రాచరికం కావాలంటూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. అల్లర్లలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి కాఠ్మండూలో కర్ఫ్యూ విధించారు. నేపాల్లో మళ్లీ భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేపాల్ రాజు మద్దతుదారులు భారీ ఆందోళన చేపట్టారు. రాజధాని కాఠ్మండూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. భద్రతా దళాలపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీ చార్జ్ చేశారు. చాలా ఇళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. బాష్పవాయువును ప్రయోగించారు. అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపుతామని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. అల్లర్ల తర్వాత నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. పరిస్థితిని అదుపు చేయడానికి కాఠ్మండూలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. వందలాది మందిని అరెస్టు చేశారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. కాఠ్మండూలో షాపింగ్ కాంప్లెక్స్లకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రాజు రావాలి, దేశాన్ని కాపాడాలి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఆందోళనకారుల దాడిలో చాలా మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి.